మనది ఫెడరల్ డెమోక్రసీ అంటే రాష్ట్రాల ప్రతిపత్తి రాష్ట్రాలకు ఉంటుంది, కేంద్రం ప్రతిపత్తి కేంద్రానికి ఉంటుంది, కేంద్రం అధికారం కేంద్రాన్ని, రాష్ట్రం అధికారం రాష్ట్రాన్ని, ఇద్దరికి కలిపి సంయుక్త అధికారం ఉంటుంది, సంయుక్త బాధ్యతలు ఉంటాయి. ఈ ఫెడరల్ వ్యవస్థలో ఈ పన్నులు కలెక్ట్ చేసినప్పుడు కొన్ని రాష్ట్రాలు అంటుంటే మా దగ్గర ఎక్కువ సంపాదిస్తున్నారు, ఎక్కువ తీసుకుంటున్నారు, తక్కువ చేస్తున్నారు. ఎస్ కరెక్టే, కొన్ని రాష్ట్రాలకి తక్కువ జనాభా ఉంటారు కానీ అవి వదిలేస్తే దేశమే నాశనం అయిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈశాన్య రాష్ట్రాల్లో జనాభా తక్కువే ఉంటారు కానీ అక్కడికి కోట్ల రూపాయల ఖర్చు ఎక్కువ అవుతుంది మిగతా ప్రాంతాలతో పోల్చుకుంటే. సరిహద్దు ప్రాంతాల నుంచి వచ్చే ఆదాయం తక్కువ ఉంటుంది కానీ అక్కడ ఖర్చు ఎక్కువ ఉంటుంది. బట్ అది వదిలేస్తే అక్కడ కనుక వాళ్ళు ఇచ్చే డబ్బులు 100 రూపాయలు కాబట్టి ఆ 100 రూపాయలకి తగ్గట్టే పని చేస్తామంటే కనుక అది శత్రు దేశాల వశం అవుతుంది. ఆ తర్వాత మనందరికీ రక్షణ ఎక్కడ ఉంటుంది? ఇది ప్రాక్టికల్గా తెలియాల్సిన అంశం. తాజాగా ఇండియా ఇన్ఫ్రా వాళ్ళ రిపోర్టు ప్రకారం భారతదేశంలో ప్రతి 100 రూపాయలు నుంచి ఆయా రాష్ట్రాలకి ఎంత వస్తుంది అన్నప్పుడు చూసుకుంటే సరిహద్దు రాష్ట్రాలలో మాత్రం ఉత్తరాఖండ్కి 171 రూపాయలు వెళ్తుంది. అదే సందర్భంలో సింక్కి 651 రూపాయలు వెళ్తుంది 100కి. అస్సాం 354 రూపాయలు వెళ్తుంది. అరుణాచల్ ప్రదేశ్కి 4863 రూపాయలు వెళ్తుంది. నాగాలాండ్కి 1252 రూపాయలు వెళ్తుంది. మణిపూర్కి 1484 రూపాయలు వెళ్తుంది. మిజోరాంకి 3583 రూపాయలు వెళ్తుంది. తర్వాత త్రిపురకి 1077 రూపాయలు వెళ్తుంది. ఇట్లా లెక్క చూసుకున్నప్పుడు వెస్ట్ బెంగాల్కి 100కి 90 రూపాయల 20 పైసలు వెళ్తుంది. జార్ఖండ్కి 303 రూపాయలు వెళ్తుంది. ఉత్తరప్రదేశ్కి 333 రూపాయలు వెళ్తుంది. మధ్యప్రదేశ్ 279 రూపాయలు వెళ్తుంది. ఆంధ్రప్రదేశ్కి 46 రూపాయలు, తమిళనాడుకి 29 రూపాయలు 70 పైసలు వస్తుంది. తెలంగాణకి 49 రూపాయలు 80 పైసలు వస్తుంది. మహారాష్ట్రకి 7 రూపాయల 70 పైసలే వస్తుంది. కర్ణాటకకి 13 రూపాయలు 90 పైసలు వస్తుంది. కేరళకి 63 రూపాయలు 40 పైసలు వెళ్తుంది. ఇట్లాగా లెక్క చూసుకుంటే గుజరాత్కి 31 రూపాయలు 30 పైసలు వెళ్తుంది. రాజస్థాన్కి 154 రూపాయలు 1 పైసా 10 పైసలు వెళ్తుంది. హర్యానాకి 18 రూపాయలు 60 పైసలు వెళ్తుంది. హిమాచల్ ప్రదేశ్కి 174 రూపాయలు 20 పైసలు వెళ్తుంది. ఇట్లా లెక్క చూసుకున్నప్పుడు రకరకాల ఉన్నటువంటి పరిస్థితి ఉంటుంది. ఒక చోట కంటే అక్కడ ఉన్నటువంటి జనాభా ప్రాతిపదికతో పాటుగా ఆ ప్రాంతానికి ఉన్నటువంటి ఇంపార్టెన్స్ ప్రాతిపదికను కూడా ఖర్చు అవుతుంటుంది.